ఓం నమో వెంకటేశాయ. ఈరోజు మనము గవ్వల ప్రశ్న ద్వారా ఆ, కొన్ని కాల్స్లు వచ్చినటువంటి వాళ్ళతోనే సంభాషించడం జరిగింది. అందులో వరంగల్ నుంచి సాగర్ అనే వ్యక్తి తను ఫోన్ చేసి తనకు 29 సంవత్సరములు ఉన్నాయి, వివాహం ఎప్పుడవుతుంది అనే ప్రశ్నకు అతనికి 30వ సంవత్సరమున అంటే 30వ సంవత్సరం వెళ్ళిన తర్వాత అతనికి వివాహం అనేది జరిగే అవకాశాలు ఉంటాయని గవ్వల ప్రశ్న ద్వారా చక్కగా వివరించడం అనేది జరిగింది. అటు తర్వాత ఇతనికి వీలైతే శ్రీ హనుమాన్ స్వామి వారికి గంగ సింధూరం వేపించి 21 ప్రదక్షిణలు పులిహోరాది పంచిపెట్టినట్లయితే ఇతనికి వివాహంలో ఉన్నటువంటి దోషాలు తొలగి శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి కలుగుతుందని గవ్వల ప్రశ్న ద్వారా తెలియజేయడం జరిగింది. మహబాద్ నుండి ఈ యొక్క గవ్వల ప్రశ్న విధానాన్ని ఉపయోగించుకున్నటువంటి వారు సత్యనారాయణ. తన యొక్క గృహం తనకు కట్టి 25 సంవత్సరములు. గృహంలో చాలా రకాల ఒడిదుడుకులు వస్తున్నాయి గురువుగారు, వీటికి కారణం ఏమిటి అని చెప్పడం అనేది జరిగింది. అప్పుడు మీ యొక్క గవ్వల ప్రశ్న వేసి చెప్పినటువంటి సమాధానం ఏమిటంటే, ఈ యొక్క నైరుతి మూల పైన వీధిపోటు అనేది ఉన్నదని చెప్పి, కావున వీధిపోటుకు పరిహారాలు కూడా చెప్పడం జరిగింది. ఆ యొక్క పరిహారాలలో ముఖ్యంగా గోమాత విగ్రహం పెట్టడం, అది ఒకవేళ పటం కానీ అంటే రత్నం అని ఒక మామూలుగా బండపైన ఉన్నటువంటి గోమాత విగ్రహస్థానం కానీ ఆ గోడకు అతికించడం అనేది జరిగితే తద్వారా దోష పరిహారం జరుగుతుందని కూడా చెప్పడం అనేది జరిగింది. కాబట్టి సత్యనారాయణకు ఈ యొక్క గృహంలో ఉండబడిన దోషం కూడా గవ్వల ప్రశ్న ద్వారా తెలియజేయడం, పెద్దగా పట్టించుకోకపోయినట్లయితే దానివల్ల వచ్చిన సమస్య వచ్చింది అని చెప్పడం అనేది జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ యొక్క గవ్వల ప్రశ్న ద్వారా ప్రతిరోజు ఇలా కొంతమందికి గవ్వల ప్రశ్న వేసి ఉచితంగా చెప్తున్నాం. కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవడం చాలా శ్రేయస్కరం. జిల్లా నుంచి శివసాయి అనే వ్యక్తి ఫోన్ చేయడం అనేది జరిగింది. ఇతను అడిగినటువంటి ప్రశ్న ఏమిటి అంటే, గురుగారు, మేము గృహము అంటే నిర్మించడం అనేది జరుగుతుంది. ఈ గృహములో స్థలం అనేది మాకు అది అక్కడ ఇల్లు కట్టవచ్చా, లేదా ఆ ఇల్లు కడితే అక్కడ యోగమేనా కాదా అని అడిగిండు. దానికి ఇక్కడ గవ్వల ప్రశ్న ద్వారా తెలియాల్సినటువంటి విషయం ఏమిటి వచ్చిందంటే, అది చక్కనైనటువంటి ఆ ఇల్లు కట్టినా కూడా శుభస్థాయం మరియు అందులో ఇల్లు కట్టడం వల్ల వంశాది వృద్ధి కలుగుతుందని కూడా ఈ యొక్క ప్రశ్న ద్వారా వచ్చింది. కాబట్టి అతనికి చెప్పినటువంటి విషయం ఏమిటి అంటే, శుభం కలుగుతుంది, ఇల్లు కట్టవచ్చు అని ప్రశ్నలో సమాధానం చేయడం జరిగింది. కాబట్టి మరి ముఖ్యంగా చాలామంది ఈ అవకాశాలను కూడా సద్వినియోగపరచుకోండి. ఈ యొక్క గవ్వల ప్రశ్న ద్వారా మీ యొక్క ఉన్నటువంటి ప్రశ్నలు ఉచితంగానే ఫోన్ చేసి కనుక్కోండి. భవానీ గుంటూరు నుంచి మాట్లాడుతూ ఉద్యోగం గురించి తాను గవ్వల ప్రశ్న అడగడం అనేది జరిగిందండి. ఆమె సాఫ్ట్వేర్ జాబ్ పర్పస్లో ట్రై చేయడం అనేది జరుగుతుంది. కానీ ఆమెకు 26 సంవత్సరములు ఉన్నాయి. ఆమెకు సాఫ్ట్వేర్లో జాబ్ ఎప్పుడు వస్తుందని ప్రశ్న వేయడం జరిగింది గుంటూరు నుంచి. ఆమెకు చెప్పినటువంటి సమాధానం ఏమిటి అంటే, ఆమెకు 27 సంవత్సరముల 6 నెలల 18 రోజుల వచ్చే అవకాశములు ఉన్నాయని ప్రశ్న ద్వారా తెలియజేయడం అనేది జరిగింది. కావున ఆమెకు ఈ యొక్క దీనికి సంబంధించినటువంటి ఏమైనా పరిహారాలు చేయాలా గురువుగారు అంటే, ఆమె షిరిడి సాయినాథుని యొక్క పూజ చేసుకోవడం గురువారం, ఎందుకంటే గురుబలం పడుతుంది కాబట్టి బాబా గుడికి వెళ్ళడం మంచిది అని చెప్పడం అనేది జరిగింది. కావున ఈ యొక్క ప్రశ్న విధానాన్ని చక్కగా ఆమెకు వివరించడం అనేది జరిగింది. వాణి అని విజయవాడ నుంచి ఫోన్ చేయడం జరిగింది. ఆమె సంతానం గురించి ఫోన్ చేయడం జరిగింది. వానికి ఈ గవ్వల ప్రశ్న ద్వారా తెలియాల్సినటువంటి విషయం ఏమిటి అంటే,
ఈమెకు సంతాన విధానంలో కొంతవరకు ఈమెకు అంటే అంటే నాగ సంబంధించినటువంటి దోష పరిహార్థం ఉంది కాబట్టి 21 మంగళవారాలు పుట్టక పూజ అని మేము చెప్పడం జరిగింది. దానికి సంబంధించినటువంటిది వాళ్ళ యొక్క వాట్సాప్ నెంబర్కి ఆ యొక్క పూజాది విధానాలు ఎలా చేయాలో మేము చెప్పడం అనేది జరిగింది. కావున ఈ యొక్క గవల ప్రశ్న విషయాలను బాగా ప్రతి ఒక్కరూ ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోగలరని మనవి చేయుచున్నాము.